రాకెట్ల తయారీకి శ్రీహరికోట ఎలాగో రాఖీల తయారీకి ఆ పెద్దపల్లి జిల్లా కేంద్రం ఫేమస్. ఇక రాఖీ పౌర్ణమి వచ్చిందంటే ఆడబిడ్డలకు ఎంతో ఆనందం. అక్కాచెల్లెళ్ళు అన్నాతమ్ముళ్లకు రాఖీలతో రక్షా కలగాలని దీవిస్తే ఇక ఆడబిడ్డలకు అండగా నేనున్నానంటూ బతుకంతా భరోసానిస్తారు. మరి ఇంతటి అత్యద్భుత వేడుకలో కీలకమైన రాఖీలు ధరలు రోజురోజుకు కొండెక్కుతున్నాయి. కానీ నచ్చిన రాఖీ కావాలంటే ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే. అన్నాచెల్లెళ్ల అనుబంధం వెలకట్టలేనిది. కానీ రాఖీల వెల మాత్రం వేలల్లో ఉంటోంది. ఇక ఆడబిడ్డలు మాత్రం తమ సోదరులకు వెలకట్టలేని అనురాగంతో పాటు ఖరీదైన రాఖీ కట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటికోసం అన్వేషణ చేస్తారు. 2-3 రోజులు కష్టపడి షాపింగ్ కూడా చేస్తారు. రాఖీ పౌర్ణమిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఖీలు మాత్రం మార్కెట్లో దొరకడం గగనమైపోయింది. కాని ఇంతటి ఘనమైన వేడుకకు మాత్రం ఆ జిల్లా రాఖీ తయారీ కేంద్రం వేదిక అవుతోంది. రూపాయి నుంచి 2000 రూపాయల రాఖీలు అక్కడ తయారవుతున్నాయి. అయితే ఇక రాఖీ కోసం ఇంకెందుకు బెంగ? మరి అక్కడెలాంటి రాఖీలున్నాయో జేవీహెచ్సీ టీవీలో చూద్దాం ముందు. మేము ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్లో దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుండి చేయడం జరుగుతుంది. మాకు ఏ రోజు కూలి ఆ రోజు చేసినంత వరకు మాకు వెంటనే చేసిన దాని పని బట్టి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఒక 200 పైన ఎక్కువ మంది చేస్తూ ఉంటాము. కొత్తగా వచ్చే వారిని కూడా ఏ రోజు కూలి ఆ రోజుకు చేయడం జరుగుతుంది. చేసిన పనిని బట్టే పారితోషికం లాగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా వచ్చే వారికి కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎంతైతే రాఖీలు చేయగలుగుతారో ఆ రాఖీలను బట్టి వాళ్ళకు కూడా డబ్బులు అనేది అమౌంట్ అనేది వెంటనే ఏ రోజు కూలి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ దాదాపు పెద్దపల్లి జిల్లాలోనే ఇది మొట్టమొదటిగా తయారు చేయడం జరుగుతుంది. పెద్దపల్లిలో సాగర్ రోడ్ జెండా చౌరస్తా వద్ద ఉంటుంది. ఇక్కడ దాదాపు 250 నుంచి పైన చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఏ రోజు ఎంత చేయగలుగుతారో అంత ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎంతో మందికి మహిళలకు ఉపాధికరంగా ఉంటుంది. ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ ఉండడం వలన ఎంతో మందికి మహిళలకు ఉపాధి కలగడం జరుగుతుంది. చదువు మధ్యలో మానేసిన వారు 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా చిన్న వస్తువులు కొనుక్కోవడానికి మహిళలకు అనుకూలంగా వెంటనే రాఖీ సెంటర్లో రాఖీలు పనిచేస్తూ జీవన ఉపాధి చేయడం కూడా జరుగుతుంది. చూస్తున్న అందరికీ నమస్కారము. మేము నాయుడుపేట, నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి వచ్చాము. మేము ఈ షాపుకి మొదటిసారి విజిట్ చేశాము, వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని యూట్యూబ్లో చూసి. ఇక్కడ రిసీవింగ్ సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలు అయితేమి మగవాళ్ళు అయితేమి ప్రతి ఒక్కరు రిసీవింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. ఇక్కడ ప్రతి ఐటము కొంత న్యూగా ఉంది. మేము 10 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం, కానీ ఇక్కడ ప్రతి డిజైన్ కొత్తగా వెరైటీగా ఉంది. ప్రతి ఐటమ్ని పిల్లలు చూపించి ఇది ఇంత రేటు సార్, ఇంత రేటు పడుతుంది, మీకు నచ్చితే తీసుకోండి అని బాగా ఎంకరేజ్మెంట్ కూడా బాగుంది. కొత్తదిగా డిజైన్ కొత్తదిగా ఉంది. ప్రతి సంవత్సరం రావాలనిపిస్తుంది. ఇక్కడ భోజన సదుపాయం కూడా ఓనర్ గారు కల్పిస్తున్నారు. అందరికీ నమస్కారం. మేము గతంలో మా షాప్కి కావాల్సిన రాఖీలన్నీ నెల్లూరు, చెన్నైలో తీసుకునేవాళ్ళము. నెల్లూరు, చెన్నై కంటే ఇక్కడ రేటు చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. ఇక్కడ రూపాయి నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి. 2 రూపాయలు పడే ఐటమ్ నెల్లూరులో కనీసం 7-8 రూపాయలు ఉంటుంది. చెన్నైలో 6-7 రూపాయలు వస్తుంది. అదే ఐటమ్ ఇక్కడ మనకు 2 రూపాయలకి దొరుకుతుంది. కాబట్టి ఎవరు కావాల్సిన ఈ షాప్ని విజిట్ చేయవచ్చు. మనం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బస్ స్టాండు, రైల్వే స్టేషను దగ్గరగా ఉంది. అలాగే మనం మోసుకొని పోవాల్సిన అవసరం లేకుండా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నారు ఇక్కడి నుంచి మనకు. ఇది చాలా உபயோகம் ஹோல்சேல் నుంచి ரீட்டைல் ஷாப் వాళ్ళకి. நாங்கள் சென்னையிலேருந்து வந்தோம். கந்தப்பச்செட்டி தெரு என்ன ஏதாட்டி சொல்லி தான் ஒவ்வொன்றும் சொல்லி கொடுத்தாங்க. நல்லா இருந்தது. மறுபடியும் வந்து வாங்கலாம். प्रधान है, मैं उड़ीसा से आया हूँ, कलांडी डिस्ट्रिक्ट से। मैं एसआरआर राखी में शॉपिंग करने के लिए आया था। यहाँ का प्राइस अच्छा रहता है और कलेक्शन भी अच्छा है, इसीलिए 3 साल से आ रहा हूँ बस। కొనకళ్ళ ప్రసాద్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం అండి.
మాది ఫ్యాన్సీ షాప్ అండి. మేము ఏటా రాఖీలు చిన్నగా లోకల్లో తీసుకొని అమ్ముతాము. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పెద్దపల్లిలో హోల్సేల్ మార్కెట్ తయారీ కేంద్రం ఉందంటే మేము ఇక్కడికి వచ్చాము. మాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. కాకపోతే ఇలాంటి షాపు మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం అని భావిస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు అనుకూలమైన రేట్లు ఉన్నాయి, మనకు సాటిస్ఫాక్షన్ 100%. చాలా బాగుంది. మీ అన్నా చెల్లెళ్ళ అనుబంధం గట్టిగా ఉండాలి అంటే, మీ బాంధవ్యాలు కలిసిమెలిసి చాలా అనుబంధంగా ఉండాలంటే ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది మీరు సంప్రదించండి. ఎస్ఆర్ఆర్ రాఖీ అనేది తెలంగాణలోనే మొట్టమొదటి రాఖీ తయారీ కేంద్రంగా ఏర్పాటు చేసి ఈరోజు 25 రాష్ట్రాలకు 5 దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకు 25 రాష్ట్రాల నుంచి తెలంగాణ మహిళమ్మలు తయారు చేస్తున్నటువంటి రాఖీకి మంచి స్పందన అనేది లభిస్తుంది. మేము మొట్టమొదటిగా ఒక 100 మంది మహిళలతో తయారు చేపించి ఈరోజు 3500 నుండి 4000 మంది పెద్దపల్లి జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రాఖీ అనేది తయారు చేస్తున్నారు. మేము ఈ రాఖీ తయారీ కేంద్రాన్ని కుటీర పరిశ్రమగా ప్రతి ఒక్కరికి ఉపాధి లభించాలనే ధ్యేయంతో ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ మహిళల సార్థకత అనేది చుట్టుపక్కల రాష్ట్రాలకే కాకుండా వివిధ దేశాలతో కనిపిస్తున్నది. వీరందరికీ కూడా మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఇక్కడ ఆదరణ చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా ఎస్ఆర్ఆర్ రాఖీ సంస్థ తరఫున 2025 రాఖీ పౌర్ణమి అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.